ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. దర్శి తహసీల్దార్ జి సుజాతకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. దర్శి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు చెందిన ఏపీటీఎఫ్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు మన దర్శి తాలూకా కేంద్రంలో దర్శి తహసీల్దార్ ఆఫీస్ వద్ద మరి ఈరోజు మనం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి ఈనాడు గత 4 సంవత్సరాల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వము మరి కనీస సమస్యను పరిష్కారం చేయకుండా మరి నిర్లక్ష్యం చేస్తుంది. అందులో భాగంగా మనం అటు జేఏసీ కార్యక్రమంలో కానీ ఫ్యాక్టరీ కార్యక్రమంలో కానీ ఐక్యోద్యమాలు చేస్తున్నాం. కానీ మరి జేఏసీ నాయకత్వం కానీ ఫ్యాక్టరీ నాయకత్వం కానీ ఉద్యమాలను సరిగా చేయకుండా మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతున్నాయి. కానీ మన ఏపీ టీచర్ ఫెడరేషన్ మాత్రము ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనూ ఈరోజు మనం మరి ఎంత పరిష్కరణ టైం అయినా సరే ఈరోజు మనం ఉద్యమ కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా మన జేఏసీ 27 తారీఖు చెలో విజయవాడ పిలిపించి మరి అన్ఎక్స్పెక్టెడ్ గా అర్ధాంతంగా స్టాప్ చేసింది. దాని నిరసనగా మనం ఏపీ టీచర్ ఫెడరేషన్ పక్కన మనం ఈ ఉద్యమం కొనసాగుతామని చెప్పేసి ఈరోజు ధర్నా చేస్తున్నాం. ముఖ్యంగా మనం 1/7/2023 నుంచి 12 పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే పీఆర్సీ కమిషన్ వేశారు, బాగానే ఉంది. కమిషన్ వేసినప్పుడు లేట్ అయిన సందర్భంలో కనీసం ఐఆర్ ప్రకటించాలి. ఐఆర్ అడిగి మరి అవకాశం కూడా ప్రభుత్వం మనకి ఇవ్వట్ల. ఈ సందర్భంగా మనం ఐఆర్ 30% తక్కువ ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి 11 పీఆర్సీ బకాయిలు ఇంతవరకు మనకి ఇవ్వరా, ఆ బకాయిలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మన సిపిఎస్ రద్దు చేయమంటే కొత్తగా జీపీఎస్ అని తెచ్చింది ప్రభుత్వం. కానీ సిపిఎస్ వద్దు, జీపీఎస్ వద్దు, ప్రతి రెండు మాకు వద్దు, అది మాకు ఓపీఎస్ కావాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వాలు అప్రెంటిస్ విధానం రద్దు చేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం నిన్న డిఎస్సీకి అప్రెంటిస్ విధానం కొత్తగా తెచ్చింది. దాన్ని కూడా రద్దు చేయమని కోరుతున్నాం. మరి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మనకి పిఎఫ్ లోన్లు కానీ, ఏపీజే లోన్లు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ బిల్లులు కానీ ఇవన్నీ కూడా ఏం రాట్లా. మరి అవి కూడా వెంటనే తక్షణమే విడుదలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ ధర్నా శిబిరానికి మరి మన ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈ కార్యక్రమం చేసిన మన దర్శి జోన్ కన్వీనర్ మరి రవిప్రసాద్ గారు, అలాగే జిల్లా కార్యదర్శి మరి శ్రీరామకృష్ణ గారు, ఆర్ఐటి కమిటీ కన్వీనర్ మస్తామర్ గారు, 5 మండలాల దర్శి జిల్లా ఉండే 5 మండలాల బాధ్యులందరికీ మరి ఉద్యమాలను తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరి అవసరమైతే మనం ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఉద్యమ కార్యక్రమం చేపట్టి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్కు మనం మేలు చేకూరే విధంగా మనం మరి ఈ ఉద్యమాన్ని కొనసాగాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి దూర కమ్యూనిటీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ జిందాబాద్, 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 జిందాబాద్. ప్రకటించాలి 12 పీఆర్సీ వెంటనే, ప్రకటించాలి 12 పీఆర్సీ వెంటనే, అమలు చేయాలి నూతన 2 డిఏలను, మంజూరు చేయాలి పెండింగ్ లో ఉన్న 2 డిఏలను, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, 11 పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, విడుదల చేయాలి 11 పీఆర్సీ బకాయిలను. Like, share, subscribe, and get notification.